కోర్టు సినిమా సూపర్ ఉన్నది. అసలు కళ్ళకు నీళ్ళు ఆగాయండి. ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు ఉన్న యూత్ చూడాలి. అర్థమైందా? 18 years 17 years పెట్టుంటాడు. 18 years వచ్చినాక ఎట్టున్నది అని స్టోరీ సూపర్ సినిమా. నాని ఇట్టు డబ్బు తీసుకున్నాయని చెప్తారు కానీ సినిమాలో అన్న డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అంటే ఇలాంటి స్టోరీ నేను చాలా తక్కువ అన్న, రేర్గా చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. అండ్ నాని అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న, నువ్వు చెప్పినావు అన్న, మొన్న ఒక మాట చెప్పినావు అన్న, ఈ సినిమా మీకు నచ్చకపోతే నా సినిమాకి రాకుండా హిట్ 3 సినిమాకి రాకుండా అన్నావు. ఆ ఒక్క మాటతో సినిమాకి వచ్చినా నాకైతే మంచి కంటెంట్ ఉన్న సినిమా కోర్టు సినిమా అనిపించింది. ఎందుకంటే చాలా న్యాయం కోర్టు అనగానే ఏంటి అసలు ఈ కథ ఏందో అనేది చాలా నీట్గా క్లియర్ కట్గా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. ప్రజలందరూ పక్క ఈ సినిమాకి రండి తెలుస్తుంది. అండ్ చిన్న నుంచి పెద్దలందరూ రండి. అండ్ ఒక మంచి మెసేజ్ ఉందన్న. కోర్టు డ్రామా ఎలా అనిపించింది? అండ్ కోర్టు డ్రామా అసలు సెకండ్ హాఫ్ నుంచి ప్రియదర్శి ఎంట్రీ సూపర్ నా ప్రియదర్శి అన్న. నువ్వు చాలా సినిమాలు దీంట్లో ఒక న్యాయం సత్యమేయ జయతి. ఎందుకంటే పోలీసులు కోర్టులు చాలా తప్పులు చేస్తారు, డబ్బు ప్రకృతి కూడా చేస్తారు. కానీ ఈ కాలంలో న్యాయం అసలు ఎక్కడ జరుగుతలేదు. ఈ సినిమా చూడండి. అండ్ శివాజీ అన్న ఇస్ బ్యాక్, కమ్ బ్యాక్ మూవీ చెప్పుకోవచ్చు. నా డైరెక్టర్లు శివాజీ అన్న క్యారెక్టర్ రాసుకోండి అంతే. శివాజీ అన్నకు ఒక క్యారెక్టర్ రాసుకోవాల్సిందే. కోర్టు మూవీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ థింగ్ నేను ఎందుకు వచ్చానంటే ఫస్ట్ నేను ట్రైలర్ చూశాను, తర్వాత నాని గారి కాన్ఫిడెంట్ చూశాను. ఆ రెండు చూసి నేను ఫస్ట్ వచ్చేసాను. యాక్చువల్ నేను మూవీ లవర్ని, నేను తప్పకుండా మూవీస్ అన్నీ చూస్తాను. కోర్ట్ బేసిస్ మూవీస్ ఉంటాయి, చాలా తక్కువ కోర్ట్ బేసిస్ మన అందులో ఇది పాక్స్ యాక్ట్కి సంబంధించింది. అంటే చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ సంబంధించింది. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే దాన్ని ఏ విధంగా కన్వే చేసి చూపించాడు అనేది మెయిన్ పాయింట్. అది అంటే మనకి తెలిసింది కోర్టు చాలా డబ్బిచ్చి చాలా మందిని కొంటూ ఉంటారు. అసలు ఏంటి ప్లాట్ అంటే అసలు ఎందుకు చూడాలి అంటే అసలు ఏం జరుగుతుంది, అన్ని కేసెస్ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనేది మనం ఇందులో చూడొచ్చు. మనం అంటే మీ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, యూత్ చూడొచ్చు. ఈ మూవీ లాగ్ లేదు, యాక్టింగ్ చాలా బాగా ఉంది, అందరూ చాలా బాగా చేశారు. శివాజీ క్యారెక్టర్ ఎలా అనిపించింది? శివాజీ క్యారెక్టర్ చాలా బాగుంది. యాజ్ విలన్ రోల్ చాలా బాగా యాక్ట్ చేశారు. లాగ్ లేదు, ప్రియదర్శి వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. కొత్త వాళ్ళు ఇద్దరు హీరోయిన్ వాళ్ళు ఇంకా చాలా బాగా యాక్ట్ చేశారు. మీకు లాగ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ 3 సాంగ్స్ ఇంతే తక్కువ సాంగ్స్, కానీ అది కూడా అసలు ఏమీ లేదు వల్గారిటీ. అదే చెప్తున్నా, ఏ విధంగా కన్వే చేశారు అనేది మీరు మూవీ